ఇవాళ ఇంకో విషయం కూడా సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ నాయకులే ఎంపీ అరవింద్ గారు, వాళ్ళ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈయన బీజేపీలో చేరతాడని చెప్తున్నారు. ఆగస్టు సంక్షోభం అంటున్నారు. ఈయన మంచోడే కానీ మా బీజేపీలోకి రావాలంటున్నారు. దాన్ని ఎందుకు ఈయన ఖండిస్తలేడు ఇవాటి వరకు? నేను బీజేపీలో చేరను అని ఎందుకు ఖండిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు? సీనియర్ బీజేపీ నాయకులు, ఎల్పీ నేత మాట్లాడుతున్నాడు. దాని మీద ఈ రోజు వరకు స్పందన లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ విషయంలో బీజేపీ కాంగ్రెస్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే కవిత గారు అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక దుష్ప్రచారం చేసి అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేసి రాజకీయంగా మైనార్టీల ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కవిత గారు అరెస్ట్ అయినారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నిజంగా మేము బీజేపీతో కలిస్తే ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది? బీజేపీతో కలిస్తే జోడీ లేదంటే ఈడీ. అదే జరుగుతుంది కదా, అక్రమ కేసులే కదా జరుగుతున్నాయి. ఈరోజు మైనార్టీల విషయంలో हमारे तमाम मुसलमान बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है, आप लोग सोचना चाहिए। आज रेवंत रेड्डी ने माइनॉरिटीज को धोखा दिया है। माइनॉरिटीज को पहली सरकार है, एक बगैर माइनॉरिटी मिनिस्टर आज कोई हुकूमत